హలో మామ, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మందు కొట్టడానికి వచ్చేసాం పొద్దున్నే. ఎప్పుడు నేనే కొట్టేవాడినే. ఇవాళ నీళ్ళు పోద్దామని వస్తే ఇవాళ మాత్రం అంతా మోత అయిపోతుంది. 7 నుంచి అక్కడికి మొయ్యాల్సి వస్తుంది. ఇది మాత్రం నీళ్ళు పోసేదానికంటే కొట్టడమే మేలుగా ఉంది. చూడండి, మేము కొట్టేది ఇప్పుడు ఏముందంటే పసుపు పొడి కొడుతున్నాం. పసుపు పొడి మా మందులంతా అంతే వెరైటీగా ఉంటాయి. చూడండి, మీకు కూడా తెలిస్తే చెప్పండి ఇది ఏముందో. ఏముంది ఏమిలే, పసుపు పొడే. మేమంతా పసుపు, ధనియాల పొడి, మసాలాలు అన్నీ కొడతా ఉంటాం మేము. మా పని అంతే, అదే మా వృద్ధి. పసుపు పొడితోనే కొట్టేస్తున్నాం. చూడండి, కావాలంటే కలరు పసుపు, కూరలో పసుపు అంతా పొలానికి కొట్టేస్తున్నాం మేము. బాగీరా దో అక్కడి నుంచి పోసి ఇప్పుడు ఆడికి ఎత్తుకొని పోవాలి. అక్కడ దోడాలి. నీళ్ళు కూడా లేవు కైల్లో. ఇలా చచ్చిపోతున్నాం నీళ్ళు మొయ్యలాక. నేనేదో ఇలా నీళ్ళు పోద్దాం, రెస్ట్ తీసుకుందాం అని చెప్పి నీళ్ళు పోద్దాం అని వస్తే ఇలా కొట్టుడు కంటే నీళ్ళు పోయడం కష్టంగా ఉంది. ఇక్కడి నుంచి పోసుకొని పోవాలి ఇప్పుడు అక్కడికి. మేము కొట్టే ముందు దేనికంటే పసుపు బుడికి ఎట్ట పచ్చగా ఉందని పైరు చూడండి. మీరు చూస్తున్నట్టయితే ఇదంతా పచ్చగా ఉంది. ఈ ఒక్కరంతా చూడండి పసుపు కలర్లో ఉంది. దానికి కొడుతున్నాం అనమాట. పసుపుగా ఉంది కాబట్టి పసుపు పొడి కొట్టాలి. ఎర్రంగా పోతే ధనియాల పొడి కొట్టాలి. ధనియాల పొడి మందులు మాత్రం ఆపేదిలే. అదంతా ఒకటే పని, తప్పట్లా ఎవరు. నీళ్ళు కూడా చూడు ఎట్టున్నాయో. నీళ్ళు కూడా మొత్తం గందరగోళంగా ఉన్నాయి. పసుపుడు అయితే కొట్టేస్తాను. పచ్చంగా వచ్చేదానికి ఇదో కలర్ వచ్చేదానికి పసుపు. ఇదో ఇంకో కలర్ చూసి పచ్చంగా ఉంది చూడండి. ఆ పచ్చంగా ఉండేదంటే పైరు పచ్చంగా వస్తుందని పసుపు కొడతాను. వీళ్ళేం తెగ వచ్చేస్తున్నారు. మాకు చూస్తే తడిపడిపోతుంది నీళ్ళు. అక్కడి నుంచి మొయ్యలాక మేము చచ్చిపోతా ఉన్నాం. ఎరాపులే కానీ వీళ్ళు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. లేటే ఉండట్లా. మాకు నీళ్ళు పోసే వాళ్ళదే లేట్ అయిపోతుంది. వాళ్ళు మాత్రం బలా చూడు ఇంకా పోస్తున్నారంటారు నీళ్ళు అంటున్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, వాళ్ళేమో బలా ఫాస్ట్గా ఉండే. వీళ్ళు కొట్టుడు చూస్తుంటే మందులు అయిపోయేట్టుగా ఉన్నాయి కానీ ఇక్కడ పొలం అయ్యేట్టుగా లేదు. మందంతా అయిపోతా ఉంది. పోయినా సరిపోతుంది బకెట్లకి. ఈ మందు అయితే పసుపు పొడి. ఇంకో పసుపు కూరలు వేసుకుంటా పసుపు. ఇది వచ్చి కరివేపాకు పొడి. ఇది కరివేపాకు దంచి బాగా దాన్ని మెత్తగా చేసి పసురు పట్టామన్నమాట. ఆ పసురు మేము ఇప్పుడు కొడుతున్నాం పొలానికి పచ్చంగా రావాలని. కరివేపాకు పొడి ఇది. కరివేపాకుని బాగా దంచి దట్టించి వదిలాం. ఇంకో పడతా ఉన్నారు చూడ ముందు. వాళ్ళంతా సూపర్ మ్యాన్లు. చిన్న పని కాదు. ఇదిగో ఆ ఎర్రంగా ఉండేదానికి పసుపు పొడి, పచ్చంగా రావాలంటే కరివేపాకు పొడి. ఏ పొడైనా ఇంక కొట్టదో తప్పదు. చూడ మా వాడు అట్టున్నాడు, దూసుకొచ్చేస్తున్నాడు. మాదే లేటుగా ఉంటుంది. మేము కూడా రెడీగా ఉన్నాంలే. హాయ్ ఫ్రెండ్స్, వీడియో సరిగ్గా కొడుతుండ్రా. చెమ్మ కొట్లు కదా అదే సరైన కొట్లు మన కొట్లు. మా హోసుడు అటు కూర్చోండి కింద. బంట్లో ఇలా పైగా నీళ్ళు పోద్దామని. హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు పోయేలా కూర్చున్నాడు మా మంచి. చూడు అట్ట వస్తాడా, అప్పుడే ట్యాంక్ ఎత్తుకుని వస్తాడా. ఎలాగదు నాక అరుగా కొట్టుకోకూడదు. పంపెత్తుకోనా చెప్పండి. అట్టుంటే ఏం చేస్తా. రే నేను కొడతా రాండ్రా, నేను కొడతా రాండ్రా.